నెరెడ్కో ప్రాపర్టీ షో 2025 విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ చింతకల్ అయ్యన్న పాత్రుడు విచ్చేశారు. ఆయనతో పాటుగా విశిష్ట అతిథులుగా ఎంపీ శ్రీ భరత్, మంత్రి అనగండి సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, గౌతు శిరీషాలు హాస్ట్ అయ్యారు. దీప ప్రజ్వల అనంతరం ప్రారంభమైన ఎగ్జిబిషన్ను అతిథులు అందరూ కలిసి తిరిగారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఆంధ్ర రాష్ట్రంపై ఉందని, ముఖ్యంగా విశాఖపై ఉందన్నారు. అలాగే అనధికారికంగా వెలుస్తున్న లేఅవుట్లపై సంబంధిత మంత్రులు, నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని, పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు కల్పించడమే కాకుండా వారికి కట్టుబాటులను మినహాయించాలని కోరారు. అప్పుడే నిజమైన పర్యాటక అభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని హితవు పలికారు. విశిష్ట అతిథులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో నెరెడ్కో పాత్ర అత్యద్భుతమని, పటిష్టమైన నిర్మాణాలు, పెట్టుబడికి తగ్గట్టుగా గృహ సముదాయాలను, స్థలాలను అందించడంలో నెరెడ్కో ఎల్లప్పుడూ ముందుండి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చాలని కోరారు. నిర్వాహకులు మాట్లాడుతూ దేశంలో ప్రసిద్ధిగాంచిన రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు ఒకే చోట తమ వెంచర్లను ప్రదర్శించడం, అమ్మకం చేయడం, అవసరమైతే రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో కానివ్వండి, పెద్దల సహకారంతో కానివ్వండి, ఈవేళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి రోజులు కనపడుతున్నాయి మనకి. ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు కాబట్టి నేను పొగట్లే, ఉన్న విషయం చెప్తున్నాను. నాకు అంచేత ఇటువంటి సమయంలో రాజకీయాలు మానేసి అందరం కలిసి రాష్ట్రం బాగు చేసుకుంటే మంచిది. ఒక అడుగు ముందుకు వేస్తున్నాం పురోభివృద్ధి. అన్నీ రాజకీయాలే. మా తుఫాను వచ్చింది, చంద్రబాబు నాయుడు తుఫాను వల్ల తుఫాను రావడానికి చంద్రబాబు అట అంటే చంద్రబాబు నాయుడు వచ్చేప్పుడు వచ్చేద్దాం తుఫాను. ఏంటిది? ఏంటి మాట్లాడుతున్నారు? అటువంటి నాయకులని మనకు కావాల్సింది. నేను ఏమంటానంటే చాలా బాగుంది. ఇవాళ నాకున్న అనుభవం ప్రకారంగా నేను 83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. చాలామంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేశాను, నేను ఎన్టీ రామారావు దగ్గర నుంచి పనిచేశాను. నాకు అనుభవం ఉంది కాబట్టి ఈవేళ మంచి అవకాశం భగవంతు దేవుడు మనకు వచ్చింది. ఇవాళ అందరి చూపు కూడా విశాఖపట్నం మీద ఉంది, ఉత్తరాంధ్ర మీద ఉంది. ఏ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారు. ఈ డెవలప్మెంట్ జరగాలని కోరుకుంటున్నారు. మీరిద్దరూ బాధపడి నేను బాధపడను. ఐ డోంట్ కేర్ ఆల్సో. ఇక్కడ కొంతమంది అందరినీ నేను అన్నాం, ప్రాపర్టీ షో ఉంది, బ్రహ్మాండం చేస్తున్నారు. ఇవాళ ఎవరెవరు ఏ కంపెనీలు ప్రాపర్టీ షో డెవలప్మెంట్ చేస్తున్నారో, ఫ్లాట్లు వేస్తున్నారో, బిల్డింగ్స్ కడుతున్నారో వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేయాల్సిన అవసరం కాదంటలే. అయితే కొన్ని ప్రాంతాల్లో అనాథరైజ్డ్గా లేఅవుట్స్ జరుగుతున్నాయి. దాన్ని అరికట్టవలసిన బాధ్యత మీరు రెవెన్యూ మినిస్టర్ కాదు, మీది కాదని చెప్పండి. మీకు తెలియకపోతే ఎక్కడ ఉన్నా నేను చూపిస్తాను. మీకు జరుగుతున్నాయి, ఫ్యాక్ట్ అది. ఓపెన్గా చెప్తాను నేను. చెరువులో ఫ్లాట్ వేసి అమ్మేస్తారా? చెరువుల్లో ఫ్లాట్ వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అనాథరైజ్డ్ లేఅవుట్స్, ఆ లేఅవుట్ ఎవరి పేరు ఉందో తెలియదు, ఆ భూములు ఎవరియో తెలియదు, గవర్నమెంట్ భూములో తెలియదు, ఎవరి భూములో తెలియదు. అక్కడ ఫ్లాట్లు వేసి అమ్మేస్తారా? అమాయకులు కొనేస్తున్నారండి. కొనేసి తర్వాత పర్మిషన్ లేకపోతే చెప్పి బండి మా దగ్గరికి వస్తున్నారండి. మా దగ్గరికి వస్తే ఏం చేస్తామండి? అటువంటివి జరగకుండా చూడాలండి. చాలామంది ఈవేళ ఇల్లు కట్టుకోవాలంటే ఆశ ప్రతి కుటుంబానికి ఉంటుంది. ఒక మంచి ఇంట్లో ఉండాలని ఆశ ఉంటుంది. కొనుక్కుందామని విశాఖపట్నం వస్తున్నారు, తెలియక కొనేస్తున్నారు. కొనేసిన తర్వాత పర్మిషన్లు, ఓడా పర్మిషన్ లేకుండా, రెవెన్యూ పర్మిషన్ లేకుండా ఎట్లాగని అపార్ట్మెంట్ కడతారు? ఇట్స్ నాట్ గుడ్. మీ వ్యాపారం చేసుకోవచ్చు, కొనుక్కున్న వాళ్ళు ఏమైపోతారు, సామాన్యులు ఏమైపోతారు?
అన్న ఆలోచన కూడా చేయవలసిన అవసరం ఉందండి. టూరిజం డెవలప్ కావాలా. విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను, అశోక్ గజపతి గారు చూడడానికి. మొత్తం టూరిస్టులు అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడ ఉన్నారు. టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా, టూరిజం డెవలప్ అవ్వాలని అందరు కోరిక ఉందండి. టూరిజం డెవలప్ అవుతే ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచో భార్యాభర్తలు ఫ్యామిలీతో వచ్చి టీ బీచ్లో కూర్చొని టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్యాభర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో 2 పెగ్గలు వేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తిరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవేమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరైనా వస్తారండి? ఈవేళ ఒకసారి మీ స్టాటిస్టిక్స్ తీయండి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాలందరూ కూడా శ్రీలంక క్యాజినోకి పోతున్నారు ప్యాకాడికి. బీచ్లో 10 గంటల వరకు ఉంటే ఆ పోలీసులు కేసులు వేస్తాడు. పోలీసులు కేసులు అయితే టూరిస్టులు వస్తారు. ముందు ఆ ఫ్రీ జోన్ చేయండి సార్ భరత్ గారు, టూరిజం పెంచండి. టూరిజం పెంచితే అవి డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్ ఇన్కమ్ మనకు వస్తుంది. ఇన్కమ్ వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది. 10 మంది టూరిస్టులు వస్తారు. మనకి ఎంత అరకు వ్యాలీ ఉంది, లంబసింగ్ కొత్తగా డెవలప్ అవుతుంది. రమ్మన్నది లంబసింగ్ ఎంతమంది వస్తారు టూరిస్టులు. ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోతే మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎవరు ఏ రోజు ఎక్కడ అటాక్ చేస్తారో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అందుకనే వ్యాపారం అనేది కుదేలైపోయింది. ఈ రాష్ట్రం నుంచి ఎన్నో పెట్టుబడులు వెళ్ళిపోయినాయి. అమర్రాజా అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ లుల్లు అవ్వచ్చు, ఫ్రాంకిల్ టెంపుల్టన్ అవ్వచ్చు, ఆఖరికి అండర్వేర్ కంపెనీ జాకీ కూడా పారిపోయింది రాష్ట్రం నుంచి. అలాంటి పరిణామాలు చూసాం. ఈరోజు ఒక వైబ్రెంట్ పాలసీస్తో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మంచి సూచనలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి మోడీ గారు ఆశీస్సులు, సిటీ ఆఫ్ డెస్టినేషన్గా వైజాగ్ తీర్చిదిద్దామని చెప్పాము. ఈ 16 నెలలలో అద్భుతమైన కార్యాచరణ తీసుకుని వైజాగ్లో జీ సెంట్రిక్గా పెట్టుకుని అద్భుతమైన ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చారంటే అది మీ యొక్క ఎంపీ యొక్క చిత్తశుద్ధి చెప్పి కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, తప్పకుండా వైజాగ్ని వాళ్ళు ఎవరు గతంలో చేయలేకపోయారు. ఈరోజు నేను చేసి తీర్చాలి. నా పార్లమెంట్ ఈ భారతదేశంలోనే గ్రోయింగ్ పార్లమెంట్గా ఉండాలని చిత్తశుద్ధితో పనిచేసి ఈరోజు లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే కోరుకున్నారో అది ఇంప్లిమెంటేషన్కి పూర్తిగా సహకరిస్తున్నటువంటి గొప్ప ఎంపీ కూడా ఇక్కడ ఉంటాం. నిజంగా మనందరికీ మన విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందబోతుంది కాబట్టి ఈ యొక్క టైంలో ఇది రైట్ టైం అనుకొని ఈ యొక్క ప్రాపర్టీ ఫెస్ట్ అనేది మనం ఇక్కడ ఫెస్ట్ అంటే ఒక పండుగ. ఇలా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పండుగ జరుగుతుంది. అదే టైంలో మన రియల్ ఎస్టేట్ పండుగ కూడా జరుపుకుంటున్నాం. కాబట్టి రాబోయే రోజులు అనేది చాలా బాగుంటాయి. కాబట్టి విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే అందరికీ కూడాను మంచి రిటర్న్స్ ఉంటాయి. ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద ఎవరైతే ఇక్కడ డెవలపర్స్ కానీ బిల్డర్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేస్తున్నారో ఇవన్నీ కూడా విఎంఆర్డీ అప్రూవల్, అట్లాగే జీవీఎంసీ అప్రూవల్, అలాగే రేరా అప్రూవల్స్ పొంది అన్నీ కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇక్కడ ఏవైనా ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి లీగల్ ఇష్యూస్ కూడా రావని చెప్పేసి, అలాగే ప్రాపర్టీస్ కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఈ రోజున ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా లోన్స్ ప్రొవైడ్ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు, ఇవన్నీ కూడా ఎల్ఐసి వీరందరూ కూడా వాళ్ళ యొక్క స్టాల్స్ను కూడా పెట్టడం జరిగింది.